రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చూసుకుంటే వర్షపాతం అంటే ఎంత మేరకు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ, అలాగే రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలకి వార్నింగ్ పెట్టడం జరిగింది. దీనికి కారణం మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం సగటు సముద్ర మట్టం నుంచి 7.3 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా దాని ప్రభావం ఉండి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతికి వాలి ఉన్నందున ముఖ్యంగా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. సో ఈరోజు ఉత్తర తెలంగాణలోని ఒక 5-6 జిల్లాలకి భారీ వర్షపాతం, రేపు, ఎల్లుండి అతి భారీ వర్షపాతం కొన్ని జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి కొద్దిపాటి జల్లులు, మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం మాత్రమే ఉంది. సార్, ఈరోజు చూసుకుంటే కనుక హైదరాబాద్ అంతా కూడా క్లౌడీగానే కనిపిస్తుంది. ఒక పక్క ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్ ఈదురుగాలకు సంబంధించి? అంటే ఎంత మేర మీద ఈదురుగాలు వస్తున్నాయి? ఈదురుగాలుల వేగం ఇప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈ ఈదురుగాలుల వేగం ఉండే అవకాశం ఉంటుంది. ఈ అల్పపీడన ప్రాంతం ఉంది, దానికి తోడు మాన్సూన్ పీరియడ్లో జనరల్గానే ఈదురుగాలుల వేగం ఎక్కువ ఉంటుంది. ఇలా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నప్పుడు మరొక 10-20 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలుల వేగం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని చోట్ల ఒక 10-15 కిలోమీటర్లు, మరికొంత చోట్ల ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ పరిస్థితి 3 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఏ జిల్లాలకు అంటే ఏమేమి అలర్ట్ జారీ చేశారు సార్? ఈరోజు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, ఇటు మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఆ జిల్లాల్లో వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే ఆదిలాబాదు, కుమరం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రాంతంలో భారీ వర్షము 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని అలర్ట్లు పెట్టడం అయింది. రైతులకు ఏం చెప్తారు సార్? అంటే ఎట్లాంటి భద్రతలు తీసుకోవాలంటారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు పడే వర్షపాతం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. ఇవి వర్షాలు యాక్చువల్గా అయితే కావాలి మనకి. ఇంతవరకు విస్తృతంగా వర్షపాతం పడలేదు కాబట్టి ఈ వర్షాల వల్ల పెద్దగా వరదలు వచ్చే అవకాశం కానీ లేకపోతే ప్రమాదం కానీ ఏమీ లేదు. అయితే ఇలా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడినప్పుడు ప్రతి చోట్ల కూడా ఈ పంట పొలాల్లో ఈ నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడినాయో అప్పుడు జనరల్గా ఎక్సెస్ వాటర్ని బోదెల ద్వారా బయటకు వదిలేస్తుంటారు. అట్లా వదలకుండా పొలంలో ఒక కుంట తవ్వుకుని అందులో నిల్వ చేసుకున్నట్టయితే రాగల పీరియడ్ మనకి ఈసారి ఎల్నినో ఉంది కాబట్టి వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంది, డ్రై స్పెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఆ నీటిని నిల్వ చేసుకోవాల్సిందిగా వ్యవసాయదారులు కూడా సూచన చేస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుందండి? గత సంవత్సరం మనకి లానినాలో ఉన్నాము, మనము పుష్కలంగా వర్షాలు పడినాయి. మనకి 30% అధిక వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి మనకి ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నాయి. 90% వరకే ఉండే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎక్సెస్ 30% కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మరింత తక్కువగా ఉంటుంది. సో అందుకని ప్రతి చోట కూడా ఈ ఎల్నినో పీరియడ్లో ముఖ్యంగా 10% తక్కువైనందువల్ల పెద్ద ప్రమాదం లేదు. కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం, అంటే 4-5 జిల్లాల్లో భారీ వర్షం పడి మిగిలిన చోట డ్రైగా ఉండిపోవడము, లేదా 4-5 రోజులు అతి భారీ వర్షాలు పడి ఆ తర్వాత నెలంతా కూడా డ్రైగా ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో వర్షం పడినప్పుడు ఏదర్ ఇన్ సిటీస్లో అయినా సరే, పంట పొలాల్లో అయినా సరే, ప్రతి నీటి బొట్టుని జాగ్రత్త చేసుకుని వేస్ట్గా డ్రైన్లోకి వదలకుండా ఒక పెర్కులేషన్ పిట్లోకి కానీ లేకపోతే సంపులోకి కానీ మళ్లించుకుని ఉంచుకున్నట్టయితే ముందు గడ్డు పరిస్థితులు వచ్చి వాటర్ కూడా దొరకని పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఎలాంటి సూచనలు జారీ చేశారు? జిహెచ్ఎంసీలో రాగల 4-5 రోజుల వరకు జస్ట్ లైట్ టు మోడరేట్ రెయిన్స్, కొద్దిగా ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలకే అవకాశం ఉంది. పెద్దగా భారీ వర్షపాతం ఎక్స్పెక్ట్ చేయడం లేదు.
బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం? మనకి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. ఇది రాగల 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ముఖ్యంగా మనకి ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీదే ఉంటుంది. సో చూసారు కదా, రాబోయే 3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి కూడా రైతులు ముఖ్యంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటూ కూడా సూచిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, కెమెరామెన్ కిరణ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.